హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ బెల్ కాలమన్ సైకిల్లో ప్రాబ్లంలో మోడల్ 2. ఓకేనా? సో మీకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తేనే మీకు ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. సో చూడండి, సెకండ్ మోడల్ ఏంటిది అంటే, ఇన్ యాన్ ఓపెన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజిరేటింగ్ machine, air is drawn from a cold chamber at -2 degrees centigrade and 1 bar and compressed to 11 bar. It is then cooled at this pressure, the cooler temperature of 20 degrees centigrade, and then expanded in expansion cylinder and returned to the cold room. The compression and expansion are isentropic and follows the law PV power gamma, PV power 1.4 equal to C. Sketch the PV and TS diagrams of the cycle, and for a refrigeration of 15 tons find theoretical COP, rate of circulation of the air in kg per minute. Third one, theoretical power required per ton of refrigeration. ఎప్పుడైనా ఫస్ట్ మనం గివెన్ ప్రాబ్లమ్ని ఒక 2 times ఆర్ 1 time రీడ్ చేసి అందులో ఉన్న డేటాని ఫస్ట్ క్లియర్గా రాసుకోవాలి. ఇక్కడ ఏమంటుండు, డ్రాన్ ఫ్రమ్ ఏ కోల్డ్ ఛాంబర్ అంటే T1. సో గివెన్ డేట్ T1 ఎంత ఇచ్చిండు, -2 degrees centigrade ఇచ్చిండు. దీన్ని కెల్విన్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, +273 కాబట్టి 271 కెల్విన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చింది, ఇంకా 1 bar అండ్ కంప్రెస్డ్ టు 11 bar. ఓకేనా? కంప్రెస్ చేస్తే ఏమవుతుంది, మనకి ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, సో P1 ఇస్ ద 1 bar అండ్ P2 ఇస్ ద 11 bar. నెక్స్ట్ ఇంకేమంటుండు, ఎట్ దిస్ ప్రెషర్ ది కూలర్ టెంపరేచర్ ఆఫ్ 20 degree, కూలర్ అంటుండు కాబట్టి సో T3 ఈక్వల్ టు 20 degrees Celsius. సో దీన్ని కెల్విన్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, +273 ఇట్ ఈస్ 293 కెల్విన్స్. గామా ఇచ్చిండు, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫర్ ఎయిర్ కాబట్టి గామా ఈక్వల్ టు ఇట్ ఈస్ 1.4. ఓకే, నెక్స్ట్ ఏమంటుండు, ఈ థియరిటికల్ సిఓపి క్యాలిక్యులేట్ చేయాలి, రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ ఎంఏ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికంటే ముందు ఇక్కడ స్కెచ్ ది పీవీ డయాగ్రామ్స్ అంటుండు. సో ఆల్రెడీ మనం డెరివేషన్ పార్ట్లో నేర్చుకున్నాం. దిస్ ద పీవీ డయాగ్రామ్ అండ్ టీఎస్ డయాగ్రామ్. సో డెరివేషన్ పార్ట్లో ఫస్ట్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, థియరిటికల్ సిఓపికి బెల్ కాలమన్ సైకిల్కి ఫార్ములా ఏముంది మనకి, సిఓపి ఈక్వల్ టు 1 ప్రెషర్ రేషియో దట్ ఈస్ ఆర్పి హోల్ పవర్ గామా -1 గామా -1. ఓకేనా? సో మరి ఇక్కడ మనకి ఏం కావాలి, ప్రెషర్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. ప్రెషర్ రేషియో క్యాలిక్యులేట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సిఓపి వస్తుంది. సో ప్రెషర్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్ ఈస్ T2/T1 ఈక్వల్ టు దట్ ఈస్ ఫార్ములా ఏముంది మనకి, ప్రెషర్ రేషియో దట్ ఈస్ ఆర్పి హోల్ పవర్ గామా -1 గామా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఆర్పి క్యాలిక్యులేట్ చేయాలంటే ఇట్ ఈస్ P2/P1. P2 ఎంత ఇచ్చిండు మనకి, 11 ఇచ్చిండు. P1 ఎంత ఇచ్చిండు, 1. సో ప్రెషర్ రేషియో ఎంత వస్తుంది మనకి, 11 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇయర్ సిఓపి, ఈ ప్రెషర్ రేషియో తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇందులో సిఓపి ఫామ్లో. సో 1 ప్రెషర్ రేషియో హోల్ పవర్ గామా -1 గామా -1 అంటే ఈ ప్రెషర్ రేషియో ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్గా సిఓపి ఈక్వల్ టు ఇట్ ఈస్ 1.015. ఇది ఫస్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఏంటిది, రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ది ఎయిర్ ఇన్ కేజీ పర్ మినిట్. సో మనకి రిఫ్రిజిరేషన్ కెపాసిటీ ఇచ్చిండు ప్రాబ్లంలో 15 ton. బట్ ఈ 15 ton ఎందులోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం, కిలో జౌల్స్ పర్ మినిట్. ఎందుకు, హియర్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ 15 × 110 ఈక్వల్ టు 210 కదా. సో 15 × 210 మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి, దట్ ఈస్ 3150 కిలో జౌల్స్ పర్ మినిట్. ఓకే, నెక్స్ట్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కోల్డ్ ఛాంబర్ పర్ కేజీ. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ అన్న, హీట్ అబ్జార్బ్డ్ అన్న, రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అన్న, బోత్ ఆర్ సేమ్. దీనికి ఫార్ములా ఏముంది మనకి, సిపి × T1 - T4. ఓకేనా? సో బట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే సిపి ఈజ్ నోన్ పారామీటర్, T1 ఈజ్ నోన్ పారామీటర్, బట్ T4 అన్నోన్ పారామీటర్ ఉంది. T4 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, T3/T4 ఈక్వల్ టు P3/P4 హోల్ పవర్ గామా -1 గామా. మనకి ఇక్కడ ప్రాబ్లంలో P2 ఇచ్చిండు అండ్ P1 ఇచ్చిండు, బట్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి P2 ఈక్వల్ టు P3 అండ్ P1 ఈక్వల్ టు P4 ఆ వాల్యూ
P3 ఎంత ఉంది మనకి 293/T4, P3 11, P4 1 whole power it is 1.4 minus 1/1.4. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే T4 ఎంత వస్తుంది అంటే మనకి ఇట్ ఈస్ 147.60 కెల్విన్స్. సో వన్స్ T4 వచ్చింది కదా, ఈ T4 తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి హీట్ ఎక్స్ట్రాక్టెడ్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ RE ఈక్వల్ టు CP T1 minus T4. So then RE equal to CP. It is for air ki 1 assumption చేసుకోవాలి or 1.005. So T1 ఎంత 271, T4 మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా 447.60. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, ఇట్ ఈస్ 123.4 కిలోజౌల్స్ పర్ కేజీ. మరి ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ది ఎయిర్. ఓకేనా, సీ హియర్ రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్కి ఫార్ములా ఏంది, దట్ ఈస్ MA ఈక్వల్ టు హీట్ ఎక్స్ట్రాక్టెడ్ పర్ మినిట్ బై హీట్ ఎక్స్ట్రాక్టెడ్ పర్ కేజీ. హీట్ ఎక్స్ట్రాక్టెడ్ పర్ మినిట్ ఇక్కడ ఉంది మనకి, ఇదేంటి, సో 3150 అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. అండ్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్ పర్ కేజీ కదా, సో 123.4. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ఎంత వస్తుంది మనకి 25. రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ఎంత వస్తుంది 25.5 kg per minute. ఓకే, నౌ లాస్ట్ వన్, పవర్ పర్ టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. అంటే పర్ టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్కి పవర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నెట్ వర్క్ డన్ ఆన్ ది రిఫ్రిజిరేటింగ్ మెషిన్ పర్ మినిట్. సో MA heat rejected minus heat extracted. Heat rejected, that is MA CP T2 minus T3 minus T1 minus T4. MA ఎంత ఉంది మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా ఇక్కడ 25.5. CP ఇట్ ఈస్ 1 అజంప్షన్ చేసుకున్నాం. T1 వాల్యూ తెలుసు మనకి, T4 వాల్యూ తెలుసు, T3 వాల్యూ తెలుసు, బట్ T2 వాల్యూ కావాలి. ఓకేనా, T2 వాల్యూ ఇక్కడ ఏంది అంటే MA CP T2 minus T3 minus T1 minus T4. సో మనం ఈక్వేషన్ దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనకి 4 టెంపరేచర్స్ కావాలి, దట్ ఈస్ T1 T2 T3 T4. బట్ మనకి T1 తెలుసు, T3 తెలుసు, T4 క్యాలిక్యులేట్ చేసినాం, బట్ T2 అనేది అన్నోన్ పారామీటర్ ఉంది. T2 క్యాలిక్యులేట్ చేసి ఆ T2ని తీసుకొచ్చి ఇంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మరి T2 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, T2ని ఈ వేలో, ఇయర్ T2/T1 ఈక్వల్ టు ఏంటిది మనకి RP కదా, RP పవర్ గామా -1 గామా. ప్రెషర్ రేషియో ఎంత ఉంది 11, గామా 1.4 -1 1.4, ఇట్ ఈస్ 1.985. సో ఈక్వేషన్ T2/T1 ఈక్వల్ టు 1.985. సో ఇది యువతలకు వస్తే ఏమవుతుంది, T2 ఈక్వల్ టు T1 ఇంటూ 1.985. సో ఈ T1 ప్లేస్లో 271 సబ్స్టిట్యూట్ చేస్తే T2 ఎంత వచ్చింది మనకు 537.935 కెల్విన్స్. సో ఈ T2ని తీసుకెళ్ళి T2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో MA ఎంత ఉంది మనకి 25.5 ఇంటూ CP1 T2 537.9 మైనస్ T3 293, T1 271 మైనస్ T4 ఎంత వచ్చింది ఇప్పుడు క్యాలిక్యులేట్ 147.6. సో దెన్ నెట్ వర్క్ డన్ ఎంత వచ్చింది, ఇట్ ఈస్ 3100 కిలోజౌల్స్ పర్ మినిట్. బట్ ఇది ఏమైంది, కిలోజౌల్స్ పర్ మినిట్లో ఉంది. సో దీన్ని థియరిటికల్ పవర్ రిక్వైర్డ్, ఇది కిలోజౌల్స్ పర్ మినిట్లో ఉంది కదా, దీన్ని కిలోజౌల్స్ పర్ సెకండ్ అయితే ఏమవుతుంది మనకి కిలో వాట్ అవుతుంది. సో ఈ 3100 డివైడెడ్ బై 1 మినిట్కి 60 సెకండ్స్, ఇది చేస్తే 51.57 కిలోవాట్స్. సో థియరిటికల్ పవర్ రిక్వైర్డ్ పర్ టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ 51.67. రిఫ్రిజిరేషన్ పర్ టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అన్నాడు కదా, ఎంత టన్స్ ఇచ్చిండు ప్రాబ్లంలో 15 టన్స్ ఇచ్చిండు. సో దెన్ టోటల్ థియరిటికల్ పవర్ రిక్వైర్డ్ 3.44 కిలోవాట్ పర్ టన్. సో దిస్ ఈస్ ద బెల్-కోలమన్ సైకిల్ ప్రాబ్లమ్స్లో మోడల్ నెంబర్ 2. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.